హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? దేవేంద్ర ప్రసాద్. దేవేంద్ర ప్రసాద్ గారు, ఇప్పుడు కుబేరా ఫిలిం ఏ విధంగా ఉందని మీరు అనుకుంటున్నారు? కుబేరా సినిమా బ్లాక్ బస్టర్ అండి. కుబేరా సినిమా వేరే లెవెల్లో ఉంది. సినిమాను ప్రతి ఒక్కళ్ళు మినిమం 3-4 టైమ్స్ చూడొచ్చు. ఎందుకంటే సినిమాలో ఉన్న ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. మన శేఖర్ కమల గారు ఇంతకుముందు కూడా తీశారు, ఇప్పుడు కూడా తీశారు. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఆ మూవీ ఖచ్చితంగా చూడాలి. అందరూ బయట అనుకుంటున్నారు బిచ్చగాడు సినిమాకు దగ్గరలో ఉందని. బిచ్చగాడు సినిమా వేరు, ఈ సినిమా వేరు. ఈ సినిమాలో సస్పెన్స్ కూడా ఉంటది. మీరు ఒకసారి అందరూ వెళ్ళి థియేటర్లలో చూడండి. బయట చెప్పిన పుకార్లు నమ్మద్దు. థియేటర్కి వెళ్ళి చూసి దాని తర్వాత మీరు ఓన్ రివ్యూ వేయండి. అంటే ఇప్పుడు నాగార్జున గారి క్యారెక్టరైజేషన్ ఏం బాగాలేదు అట్లా ఇట్లా అని కొంతమంది అంటుంటారు. అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? నాగార్జునకి నాకు తెలిసిన తర్వాత ఈ 7-8 ఇయర్స్ లో నాగార్జునకి కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీ శేఖర్ కమల గారితో కంబ్యాక్ మూవీ నాగార్జున గారికి అయింది. ఇది ఎందుకంటే సినిమా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. మినిమం కొంచెం సినిమా నాలెడ్జ్ కొంచెమన్నా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. లేదంటే అర్థం కాదు. మా నార్మల్ సినిమా మూవీ చూసే వాళ్ళకైతే అర్థం కాదు. నాగార్జున ఒక విలన్ లాగా చూస్తారు సినిమాకి వెళ్ళిన తర్వాత. కానీ అక్కడ ఉన్న క్యారెక్టర్ ని మనం గమనించాలి. ఆ క్యారెక్టర్ ని గమనిస్తే సినిమా వాల్యూ అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఒక చూశారు కదా మీరు మూవీ, కొద్దిగా అంత కాకుండా కొద్దిగా ఒక లైన్ లా ఏం చెప్తారు స్టోరీ? ఈ సినిమా సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చారు శేఖర్ కమల గారు. ఎంత డబ్బున్నా కూడా దేనికి పనికిరాదు. ఆ డబ్బును ప్రతి ఒక్కరికి సాయం చేసి బ్రతకండి, ఒక్క రోజైనా మంచిగా బ్రతకండి అని ఒక మెసేజ్ అయితే ఇచ్చారు. ప్రతి ఒక్కళ్ళు సినిమా మూవీ థియేటర్లోకి వెళ్ళి వాచ్ చేయండి. ఈ మూవీలోనే రష్మికని అనవసరంగా పెట్టిర్రు. అసలు ఒక పాట లేదు, ఒక ముద్దు లేదు అంటారు. రష్మిక ఇండస్ట్రీకి వచ్చి 9 ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్. రష్మిక ఈ సినిమాలో చేసినంత యాక్టింగ్, ఈ ధనుష్ పక్కన యాక్టింగ్ చేయడం అనేది రష్మిక మందనకి ఒక డ్రీమ్. ఎందుకంటే ధనుష్ అనే ఒక స్టార్ చాలా సైలెంట్ గా యాక్టింగ్ ఉంటది. ఆయన యాక్టింగ్ అనేది చాలా కూల్ గా చాలా సైలెంట్ గా ఆ కూల్నెస్ లోనే మాస్ ఉంటది. దాన్ని క్యారీ చేస్తూ రష్మిక మందన చేశారు. వాళ్ళ పేరు ఎక్సలెంట్ గా ఉంది ఈ సినిమాలో. అంటే ఇప్పుడు ఈ మూవీ ఉంది కదా, అంటే దేశ రాజకీయాలు గాని అలాంటి పులిమి ఉన్నది అని అంటారు. స్టోరీ అనేది ఇంకా 3 గంటలు ఉన్నదంట సినిమా. ఎందుకు అంత లాంగ్ తీసుకున్నారు? ప్రతి ఒక్కరు లాగ్ అంటున్నారు. సినిమా అయితే ఏం లాగ్ లేదు. సినిమాలో ఏదో ఒక చిన్న పార్ట్ కట్ చేసినా కూడా సినిమా అనేది మీకు జంప్ అవుతున్నట్టు కనిపిస్తుంది సినిమాలో. ఇదేంటంటే విఎఫ్ఎక్స్ ఏం యూజ్ చేయలేదు, అలాగని సీజీలు ఏం పెట్టలేదు. ఇదంతా న్యాచురల్ గా మన శేఖర్ కమల గారి ఇంత ముందు ఉన్న సినిమాలలో ఉన్న మార్క్ ని ఈ సినిమాలో కూడా మార్క్ ఉంది కాబట్టి, అంటే ఆయన మొత్తం న్యాచురల్ గా న్యాచురాలిటీని చూపిస్తూ ఈ మూవీ తీశారు కాబట్టి సినిమాని కట్ చేయడానికి ఎక్కడ వీల్లేదు. సినిమాని మనం కట్ చేశారనే ట్రిప్ అయినట్టు సినిమా మనకు అర్థమైపోద్ది మూవీ చూసేటప్పుడు. అందుకనే సినిమాని ఎక్కడ ట్రిప్ చేయకుండా కట్ చేయకుండా అలానే పెట్టారు. ఆ సినిమా అలా ఉంటేనే సినిమాగా ఉంటుంది. అందుకనే ఆ సినిమాకి వెళ్ళి చూసి తర్వాత మాట్లాడండి. ప్రతి ఒక్కళ్ళు దయించి సినిమాని చూసి మాట్లాడండి. సినిమా చాలా బ్లాక్ బస్టర్. ప్రతి ఒక్కరు సినిమా నాలెడ్జ్ ఉన్నవాడు మాత్రం సినిమా ముందుకు వచ్చి మాట్లాడాలి. ఈ సినిమా 100% 200 crores దాటిపోతుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ప్రతి ఒక్కరు ఇంకా మీరు మీ కొంచెం ఈ సండే సాటర్డేలో మీరు కొంచెం ఏదైనా వీలుంటే చూసుకొని మీ ఫ్యామిలీ పరంగా కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈ సినిమా శేఖర్ కమల గారు తీసే సినిమాలో ఎటువంటి చిన్న మైనర్ మిస్టేక్స్ కూడా లేవు. అలాంటి మైనర్ బూతులు, ఎలాంటి వల్గారిటీస్ ఏది ఉండదు. మీరు ఈ సినిమాని ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు హ్యాపీగా బయటకు వస్తారని నమ్ముతున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ.